నారాయణఖేడ్ పట్టణంలో సిబిఎస్ఈ పేరుతో కొనసాగుతున్న పల్లవి స్కూల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోల మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోల మహేష్ మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. పల్లవి స్కూల్ సిబిఎస్ఈ పేరుతోని అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న పల్లవి స్కూల్ యాజమాన్యంపై ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు ధర్నా చేయడం జరిగింది. ఎంఈఓ వచ్చినప్పటికీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంకు తొత్తుగా మారినట్టు ఎంఈఓ వైఖరి ఉందని, అడ్మిషన్లు తీసుకుంటున్నారని కూడా ఎంక్వైరీ కూడా చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయినటువంటి ఎంఈఓ పై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అలాగే స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. పల్లవి స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తల్లిదండ్రులను మోసం చేసి ఇష్టానుసారంగా అడ్డగోలు ఫీజు తీసుకుంటున్న పల్లవి స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రావాలి ఎంఈఓ వెంటనే, రావాలి ఎంఈఓ వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. ఏదో రకంగా భయపెట్టడం అనేది పల్లవి స్కూల్ యాజమాన్యం మొత్తం మీద ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేయడానికి వచ్చాము. ఇక్కడ ఇష్టానుసారంగా బుక్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ సుమారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా అడ్మిషన్ ఫీజుతోని 1500 రూపాయలు వసూలు చేస్తూ ఫస్ట్ క్లాస్కి 40,000 రూపాయలు. అదే లోకల్గా బస్సులో నుంచి పిల్లలు లోకల్ నారాయణఖేడ్ లోకల్ ప్రాంతం నుంచి వచ్చినట్లయితే బస్సు ఫీజు కూడా 6,000 రూపాయలు చొప్పున, అలాగే బుక్స్ యూనిఫామ్ అని చెప్పేసి 6,000 రూపాయల అదనంగా మొత్తం 52,500 రూపాయలు ఫీజు ఇష్టానుసారంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు విచ్చలవిడిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బుక్స్ దొరికినాయని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా పట్టుకొని ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఇక్కడ సార్ పేరు ఓం ప్రకాష్ సార్ ఇక్కడ ఉండి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఇష్టానుసారంగా దాడులు చేయించడం అనేది చాలా సిగ్గుసేటు. వాస్తవానికి ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఈ స్కూల్లో పార్ట్నర్షిప్ ఉండే మా పైన దాడికి దిగడం అనేది కూడా చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. అలాగే తక్షణమే డిఓ స్పందించి ఇక్కడ స్కూల్ గుర్తింపుని కూడా రద్దు చేసి మొత్తానికి కూడా స్కూల్లో సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.